శ్రీ గురుభ్యో నమ. నమశివాయ చ నమశివాయ. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శివానంద లహరి స్తోత్రంలోని 26వ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. దం గణపతియే నమః. కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాంగ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్య ఘ్రాయ స్ఫుట జలజగంధాన్ పరిమళా నలభ్యాం బ్రహ్మాద్యైర్ముద మను భవిష్యామి హృదయే. నమశివాయ చ నమశివాయ. ఇంద్రియ సిద్ధి పరమేశ్వరుని ఇంకొక విధంగా ఆచార్య వారు ప్రార్థిస్తున్నారు. హే గిరీశ, పర్వత సాయిబకు, ఓ ఈశ్వర, త్వాం నిన్ను, దృష్ట్వా చూచి, తవ నీ యొక్క భవ్యాంగ్రయుగులం క్షేమకరమైన పాదములను హస్తాభ్యాం చేతులతో గృహీత్వా పట్టుకొని, శిరసి శిరస్సునందు, నయని నేత్రములనందును, వక్షసి వక్షస్థలమునందును, వహన్ చేర్చుకొన్నవాడనై, సమాశ్లిష్య కౌగలించుకుని, స్ఫుట జలజగంధ వికసించిన పద్మముల యొక్క సుగంధముల వంటి సుగంధములు కల పరిమళములను ఆగ్రాణించి, బ్రహ్మాద్యై బ్రహ్మ మొదలగు వారి చేత అలభ్యాం పొందశక్యము కాని ఉదం సంతోషమును హృదయమునందు కదావా ఎప్పుడు అనుభవించును. తాత్పర్యం ఏమంటా, హే గిరీశ, హే దక్షిణామూర్తి, హే పార్వతీపతే, హే మహేశ్వర, కాశీ విశ్వేశ్వర, నిన్ను చూసి నీ పాదములను చేతులతో పట్టి నా శిరస్సునందు, నేత్రములందును, నా హృదయమునందును చేర్చి కౌగలించుకొని అందలి పద్మగంధములను ఆగ్రహించి, బ్రహ్మాదులకు సైతం దొరకని ఆనందమును నేను ఎప్పుడు పొందుదునో కదా. తాను ఊహించుకున్న దైవము తన హృదయంలో ప్రత్యక్షమైతే ఆ దైవాన్ని దర్శించటమే కాకుండా వెంటనే భక్తుడు ఈశ్వరుని పాదాలు పట్టుకోవాలి. ఆ పాదాలను తన శరీరంకు తాకించాలి. ఈశ్వరుల వారి పాద పద్మముల నుండి వస్తున్న సుగంధములను పీల్చి మహదానందమును పొందాలి. ఇది భావాతీత భక్తుని యొక్క మధుర భావన. భక్తుని శరీర ఇంద్రియాలు ఈశ్వరుని సేవకు వినియోగించాలి. ఈశ్వరులు వారిని భక్తుడు శివాభిషేకం శివ పూజ సల్పుచున్నప్పుడు ఇలా అన్నాడు, అయం మే హస్తో భగవానయం మే భగవంతర. కనుక శివులు వారికి పూజ అభిషేకం చేసిన ఈ చేతి అదృష్టం కలది అంటుంది వేదం. దేవతలలో పెద్దవాడు వేదములు పోసిన గాదే వేదములు పోసిన గాదే తెలివితేటల ముద్ద అయిన బ్రహ్మదేవునికి సైతం అందజాలని నీ పాద పూజ నాకు ఎప్పుడు లభిస్తుందో. నా ఇంద్రియాలన్నీ నీ సేవా కార్యాలలో నిమగ్నమయ్యేలా ప్రేరణ అవకాశము కల్పించు స్వామి. పోతన గారు ఇట్లా అన్నారు, నీ పర్యావడులు ఆలకించు చెవులు, నీ
క్షమించాలి, నీ పద్యావళులు ఆలకించు చెవులు, నిన్నాడు వాక్యములు, నీ పేరం పనిచేయు హస్తయుగముల్, నీ మూర్తిపై చూపులు, నీ పాదంబుల ప్రొద్ద మృక్కు శిరముల్, నీ సేవపై చిత్తముల్, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్, నీరేజ పత్రేక్షణ. భగవత్ సాన్నిధ్య విధానము. నీవు చేయు భగవత్ పూజ, భగవత్ సేవా సమయంలో దేహ భ్రాంతిని వీడవలను. మనస్సునందు ఏ ఆశలు చేరనీరాదు. ఆశారహిత నిర్మల మనస్సునందే భగవంతుడు వసించును. దేహ సంబంధ వ్యసనములకు లోనుగాక ఉండవలెను. అప్రియుడవై ఉండవలెను. దుస్సంకల్పమును చేయకుండా ఉండవలెను. లోకుల మెప్పు కొరకు కాక భగవంతుని కృపకై పాల్పడవలెను. దేహ భావమును విడిచి ఈశ్వర చింతన చేయవలెను. అప్పుడే శాశ్వత సత్యానందము లభించును. పై గుణములు ఉన్న భక్తునికి ఆచార్యులు వారు తెలియచేసిన ఈ శ్లోకం యొక్క అర్థం తెలియబడుతుంది. అగర్ధావివ సంపృక్తో అగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరో. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియేణ్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. నమః శివాయ చ నమః శివాయ.